వేశాను సార్ దో అంటే 2 సార్ 2 ఏమన్నారు? టీవీ సీరియల్ రా, కక్కుర్తి వాడతారు. మనం బెటర్మెంట్ చేస్తున్నాం. ఆహా వాసన చూడు, నోరు రెడ్లే. కక్కొచ్చినప్పుడు కూడా గట్టినే ఉంటది. బడిపో. అమ్మా అక్కడ సార్ కిచెన్ మొత్తం తగల పెడతాడు, మీరు వస్తారా రారా? వంట అయ్యే వరకు నన్ను లోపల రావద్దన్నారు. కిచెన్ కి నాకు ఏ సంబంధం లేదు, వెళ్ళిపో. అది నా పెళ్ళం అంటే చూసాం ఎంత రెస్పెక్ట్. ఎంతవరకు వచ్చిందో? అయిపోయింది 5 minutes. జస్ట్ సిమ్లు ఉంచి 5 minutes తర్వాత తీసేస్తే రోటీ రైస్ పక్కన పెట్టి మరి ఉత్త చికెనే తింటారు. దివ్య, సంవత్సరంలో ఈ ఒక్కరోజే వంట చేస్తాను నేను. ఈ ఒక్కరోజు కోసం ఏడాదంతా ఎదురు చూస్తాం మీ అత్తయ్య. నా వంట అంటే అంత పిచ్చిదానికి. సర్లేండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను దించే. ఇప్పుడే చెప్తున్నా, దీంట్లో మళ్ళీ నీ ఉప్పులు కారాలు వేగు. అండర్స్టూడ్? కరెక్ట్ గా 4 minutes తర్వాత పోయి కట్టాయి. రైట్ గా తిప్పు, కన్ఫ్యూజ్ అవ్వకు. టేస్ట్ మారిందో నాకు తెలిసిపోతే జాగ్రత్త. ఇది సంగతి. చూసావా, కొంచెం కూడా ఉడకలేదు. నీ మామయ్యకి ఆయనే వంట చేశారని ఫీల్ అవుతే చాలు, లేకపోతే తినలేక మనం చావాలి. ఏదో సంవత్సరానికి ఒకసారి భరించాలి కాబట్టి పర్వాలేదు, లేకపోతే ఈ పాటికి ఆయన వంటకి నేను. హాయ్. హే కార్తిక్, నీ చికెన్ రెడీ. తిందామా? హైఫై కిసి ఇక్కడ. ఏ తొందరగా వెళ్ళి షౌర్యని పిలిచి. ఓకే. నువ్వంటే వాడికి చాలా ఇష్టం, నాకు తెలిసిపోయింది. ఇక్కడ పుట్టి 10 ఏళ్ళు అయిందమ్మా. ఒక్కరోజు కూడా నేను ప్రశాంతంగా పడుకోలేదు, కానీ ఈ రోజు పడుకుంటాను. నిన్నే పెళ్ళాడుతూ సినిమాలో నాగార్జున టబ్బుతో కలిసి గిన్నెలు క్లీన్ చేస్తుంటే ఆహా, చిన్నప్పుడు మంచి రొమాంటిక్ అనిపించి అదిరిపోయేటట్టు గిన్నెలు తవ్వితే అందమైన అమ్మాయిలు పడతారు అనుకున్నా. నా కర్మ, మా అమ్మ ఇంప్రెస్ అయ్యి పని మనిషి రానప్పుడల్లా నాతో తోవించేది. లైఫ్ అమ్మా, అనుకునేది ఒకటి జరిగేది ఒకటి. నా జీవిత రహస్యాలు నీతో షేర్ చేసుకుంటుంటే ఎక్స్ప్రెషన్ ఏంటి? నాకు భయంగా ఉంది శౌర్య. మళ్ళీ రైల్వే స్టేషన్కి పారిపోతావా? ఆగవే బాబు, రేపు ఎలాగ వెళ్ళిపోతున్నావు? అది కాదు, పొద్దున్న కార్తిక్ తో సరదాగా ఉండడం చూసి మీ అమ్మగారు ఏముంది ఇక నేను రిలాక్స్ అవ్వచ్చు, కార్తిక్ ని నువ్వే చూసుకోవాలని అందా. అంటదిలే, ఆవిడ అనడం నువ్వు అనుకోవడం చాలా బాగుంది. లేదు శౌర్య, ఇక్కడ అందరూ ఈ పెళ్లిని నిజం అనుకుని ఫీల్ అయిపోతున్నారు. ఏం చేద్దాం? ఏదైనా ప్రాబ్లం వస్తే? మా అమ్మ ఒక పెద్ద డ్రామా క్వీన్. అయినా వాడినొకళ్ళు చూసుకోవడం ఏంటి, వాడే మనం చూసుకుంటాడు. మైహునా, ఒకవేళ చూసుకోవాలన్నా నేనున్నా కదా. వయసుకేటమ్మా, స్మైల్. ఈ గుళ్ళో ప్రసాదం సూపర్. స్వామి, పులిహార బాగున్నట్టుంది. ఫ్యామిలీ సార్, కొంచెం పెట్టండి. దివ్య, యూనో సంథింగ్, నిన్న కార్తిక్తో, అమ్మతో, నాన్నతో నేను చూశాక ఇవర పర్ఫెక్ట్ ఫ్యామిలీ గోల్ అనిపించింది. నేనంటే దట్టి రోటన్ స్కౌండ్రల్ని, కానీ నువ్వు అలా కాదు. ఒక మంచి అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకోవచ్చుగా. మా అమ్మ అవార్డ్ విన్నింగ్ కూచిపూడి డాన్సర్, రైఫిల్ షూటింగ్ లో కూడా గోల్డ్ మెడలిస్ట్. చూస్తే తెలియదు కదూ, పెళ్ళయ్యాక తన హాబీస్, ఇంట్రెస్ట్ అన్నీ మానేసింది. మా నాన్నగారికి ఎలా ఉంటే ఇష్టమో అలా మారిపోయింది. అదే ప్రేమ, అదే పెళ్ళని తన నమ్మకం. మా నాన్నగారు తన గురించి అన్నీ మానేసి తననే ప్రపంచంగా చూసే మా అమ్మతో అవసరమైతే 4 మాటలు మాట్లాడతారు, నెల ఖర్చులు కావాల్సిన డబ్బిస్తారు. రోజు టేబుల్ పక్కన నుంచుని వడ్డించే అమ్మని ఏ రోజు తిన్నావా అని అడిగింది లేదు, ప్రేమతో వడ్డించింది లేదు. పెళ్లి చేసుకుని తన పేరు పెట్టి ఇంటికి తెచ్చుకున్న మరో వస్తువు మా అమ్మ. ఇదే కనుక పెళ్ళైతే నాకు పెళ్లి కాకపోవడమే బెటర్. అందరూ అలా ఉండాలని రూల్ లేదు కదా దివ్య. నీకు నేను అర్థం చేసుకునే మంచి అబ్బాయి దొరకచ్చు కదా. మా అమ్మ కూడా అలాగే అనుకుని చేసుకుంది. మనం తెలుసుకుంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ దివ్య. నా క్లోజ్ ఫ్రెండ్ శివకుమార్ తో మాట్లాడి తెచ్చేయమంట. శివకుమార్ లార్డ్ శివ. హే శివ, దివ్య దివ్య శివ. తనకి నాలాంటి మంచి అబ్బాయిని చూసే పూచి నీది. అంటే నాలాంటి దొరకడనుకో, అసలు లేడనుకో, అయినా ఇంచుమించు ట్రై చేయ బాస్. ఏమంటావు? సత్యం, బెల్లు మోగింది. నానా పూజకి టైం అయింది, వచ్చేయండి. ఓకే. ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవే నాతి భవే భవ స్వమాం
భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో. వావ్, యాడ్ షూటా అంటే ఖచ్చితంగా మోడల్స్ ఉంటారు కదరా, అందుకే లవ్విరా. వీడెందుకు వచ్చాడు? అంటే వాడి చెల్లెమ్మా. ఏంటమ్మా కళామందరి శారీలో మెరిసిపోతున్న ఆ పాప ఎవరు సిస్టర్? మోడల్ వైదేహి, యుఎస్ నుంచి వచ్చింది. అయినా నీకెందుకు? పావురాల గురించి నీకెందుకని దాచిపోనడితే ఏం చెప్పు సిస్టర్? ఏంటి? పరిచయం చేయొచ్చు కదా. పంచుస్కా. వాడు కనపడుతున్నాడా? పేరు శౌర్య, పెద్ద ఫ్లోట్. నేను ఇంట్రడ్యూస్ చేయమని అడగడానికి 5 years పరిచయంలో ఫస్ట్ స్టెప్ నన్ను సిస్టర్ అన్నాడు. అంతేదో వాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు. వాడి నెంబర్ నీకు మెసేజ్ చేస్తాను. వాడు డెఫినెట్ గా ఫోన్ చేస్తాడు. నువ్వు మాత్రం ఎత్తకే, ఓకేనా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది నిజమేరా. ఎంత ప్రేమతో నా వంక చూసిందో. అబ్బాయి వెళ్దామా? ఇంతకి పాప ప్రతిస్పందన ఏంటి సిస్టర్? నీకు కాల్ వస్తుంది, సెంట్ కొట్టుకొని రెడీగా ఉండు. కాల్ కాదు, లవ్ లెటర్ వచ్చింది. హాయ్, దిస్ ఇస్ వైదేహి. వాట్ అబౌట్ కాఫీ టుమారో? ఐ లవ్ యు సో మచ్ సిస్టర్. ఐ లవ్ యు రాబేగా. ఎట్టి చూసినా రాళ్ళు రప్పలు. అడ్రస్ ఏమో ఇదే చూపిస్తుంది. మ్యాప్ తేడానా, అమ్మాయే తేడానా? అమ్మని వైల్డ్ డేట్ బాగుంటది కానీ మరింత వైల్డ్. అలాగా. హాయ్, ఐఎమ్ వైదేహి ఫ్రమ్ షికాగో. హాయ్ శౌర్య. చాలా మంది అమ్మాయిలతో కాఫీలు తాగుంటావు. ఐ థాట్ దిస్ హ్యాస్ టు బి సంథింగ్ డిఫరెంట్. ఐఎమ్ ఐ రైట్ ఆర్ రాంగ్? ఇంత అందం వేసుకుని రాంగ్ చెప్పినా రైట్ అనిపిస్తుంది. నువ్వెప్పుడు ఇలా ఫ్లోట్ చేస్తూనే ఉంటావా? ఎప్పుడు కాదు, ఎవ్రీ ఫ్రైడే. అండ్ ఇవాళ ఫ్రైడే తప్పలేదు. శౌర్య, కాఫీ. థ్యాంక్స్. సౌమ్య నీతో కొంచెం డేంజర్ అని చెప్పింది, బట్ నీతో చాలా డేంజర్. అయినా నువ్వే నా డేట్ పిలిచావుగా. నాకు నచ్చిన పని భయపడకుండా చేసేవాళ్ళంటే చాలా ఇష్టం. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఇంకోలా నటించడం నా వల్ల కాదు. ఐఎమ్ క్లియర్. నాకు ప్రస్తుతానికి కమిట్మెంట్స్, ఎమోషనల్ డ్రామాలు ఇవన్నీ వర్కౌట్ కావు. ప్రపంచమంతా తిరగాలి. లండన్, ప్యారిస్, రోమ్ లో ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ పెట్టాలి. ఐ జస్ట్ వాంట్ ఎంజాయ్ మై లైఫ్ మ్యాన్. హే, నేను ఎక్కడ చూసాను? మనం ఎక్కడ కలిసాం అనుకుంటా. వాట్? ఎక్కడా? అద్దంలో. యు ఆర్ మై మిర్రర్ ఇమేజ్. నా ఐడియాలో ఒక అమ్మాయి నోట్లోంచి వస్తుంటే అదిరిపోయింది. అందుకే మీట్ అయ్యాను. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. మళ్ళీ డిన్నర్ అని చెప్పి ఎడారిలో నడిపించకూడదు, ఓకేనా? చైనా వద్దా? ఫ్రెండ్స్ అంటే ఎప్పుడైనా చేయొచ్చుగా, పర్లేదులే. శౌర్య, ఈ టీషర్ట్ చూడు, క్యూట్ నా? ఐ థింక్ వీ షుడ్ బై ఇట్. నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. 3, 4. కామాక్షి, పాము కరిచింది. నీకేం ఫినిష్? ఏంటండి మీ బాయ్ ఫ్రెండ్ ఫుల్ బిజీ అనుకుంటా. ఇవాళ సరికి పొద్దు నుంచి ఫోన్ ఎత్తే టైం కూడా లేదు. ఇంటికి వచ్చేసరికి బాగా టైర్డ్ అయిపోయి ఉంటాడు. డిన్నర్ చేసి సర్ప్రైజ్ చేద్దామా? ఏం వండాలి? బిర్యానీ? అరే బాబు, వెజ్ బిర్యానీ అనుకున్నానే. అలా చూడకు. యు హావ్ సచ్ ఎ డర్టీ మైండ్ కామాక్షి, సీరియస్లీ. నాది డర్టీ మైండా? అసలేమన్నా నేను? నేను నీ మిర్రర్ రిఫ్లెక్షన్ అన్నావుగా, సో యూ హ్యావ్ ఎ డర్టీ మైండ్. వైదేహి, వైదేహి, మనం ఈ ప్రాన్స్ ఇది వేసాక ఫిష్ వేసాక కొంచెం స్కమ్ వస్తుంది బయటకి. అది మనం క్లియర్ చేస్తాం. క్లియర్ సూప్ అన్నాం. క్లియర్ సూప్ క్లియర్గా ఉండాలని దివ్య, సారీ రా. నేను రోజంతా ఒక ఫ్రెండ్తో ఉన్నా. నీ కాల్స్ తీసుకోలేకపోయాను. అర్జెంట్ ఏం లేదుగా. అయినా అర్జెంట్ ఉంటే మెసేజ్ చేసేదాన్ని కదా. బాబోయ్,
ఈ భీకరమైన బ్రీతింగ్లు అంటే బాబు ఏవో అందమైన ఆసనాలు వేస్తే మా హార్ట్ రేట్ పెరిగి క్యాలరీలు మాకు కొంచెం బోన్ అవుతాయిగా. ఓకే ఓకే, స్టాప్ బిహేవింగ్ లైక్ ఏ నీడెడ్ శౌర్య. అర్థమైంది. ఈరోజు హాలిడే, లంచ్ నేను చేస్తాను, ఫాలోడ్ బై క్యారమ్స్. ఓకే, నో అదర్ ప్లాన్స్, నో ఫోన్స్, నథింగ్. హే వైదు, నీకు 100 years, జస్ట్ నీ గురించి ఆలోచిస్తున్నా. హలో, అర్థం కావట్లా? హలో వైదు, ఇప్పుడు వినిపిస్తుంది చెప్పు. నేను బిజీ ఏంటి? ఎక్కడికి వెళ్దాం చెప్పు. సినిమాకా? ఎనీథింగ్ ఇస్ ఓకే. అక్క పాము కరిచింది. ఊరంతా పాములే మరి. అక్క మీ ఇద్దరు 2 rooms లో అందుకుంటున్నారు, మా ఇంట్లో అలా కాదు. అది నువ్వు వెళ్ళి శౌర్య అని అడుగు. నువ్వు సెలెక్ట్ చేసిన టీషర్ట్ చాలా బాగుంది. అంకుల్, నన్ను కూడా సెలెక్ట్. హాయ్ పెప్సీ. అంకుల్ నువ్వు ఒక బెడ్రూమ్ లో, ఆంటీ ఒక బెడ్రూమ్ లో ఎందుకు పండుకుంటున్నారు? మా ఇంట్లో అలా కాదు. మీరు పంజాబీస్ కదా, మేము తెలుగు ఫ్యామిలీస్ కదా, మీ ఇలాగే పడుకుంటాం. పో, నువ్వు ఇలా ఆడుకో, వస్తున్నా పో. అక్క సుస్సు వస్తుంది. శౌర్య తీసుకెళ్తాడు, వెళ్ళు. మనం న్యూయార్క్ లో కుమ్మేద్దాం, ఓకేనా? సుస్సు అర్జెంట్. ఇంటికి వెళ్ళిపోయిరా. వచ్చేస్తుంది అర్జెంట్. దివ్య, దివ్య, ఈ సంగతి ఏంటో చూడు. అర్జెంట్ అంకుల్, అర్జెంట్. కనిపించండి తాగడం, వచ్చినప్పుడల్లా పోయడం. ఏంట్రా ఇది? ఓహో, ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలుసు. నీకెలా తెలుసు? ఫేస్బుక్ లో కొత్త అమ్మాయితో 100 సెల్ఫీలు దిగి పెట్టాడు, చూడలేదా? ప్లీజ్, ఐ డోంట్ కేర్. వాడి ఫేస్బుక్ చూసే టైం లేదు, ఇంట్రెస్ట్ అంతకన్నా లేదు. డార్లింగ్, ఏమైపోయావు? ఈరోజు హాలిడే కదా, అందుకే నీకు ఇష్టమని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశా. కానీ దానికి ముందు నీకు చూపించాలి. 2 days నుంచి ఏమైపోయావే, కనిపించట్లా? డార్లింగ్, డార్లింగ్ కాదు, చూడు డార్లింగ్, సెక్సీ ఫిగర్, వైదేహి, సూపర్ పర్సనాలిటీ. నువ్వు చూసి జస్ట్ ప్రొసీడ్ అంటే చాలు, రొమాన్స్ నెక్స్ట్ గేర్ కి షిఫ్ట్ చేస్తా. ఏయ్ చేతి, ఇందాక నుంచి చూస్తున్నా. డార్లింగ్, బేబీ, నేనేమన్నా నీ గర్ల్ ఫ్రెండా, పెళ్ళన్నా? అందరినీ హ్యాండిల్ చేసినట్టు నన్ను హ్యాండిల్ చేయాలని ట్రై చేయకు. అరే ఇప్పుడు ఏమన్నాను? డోంట్ టచ్ మీ. నీలాంటి చీప్ ఫెలో నన్ను ముట్టుకుంటే అసహ్యం నాకు. ఏంటే చీపా? ఊరుకుంటుంటే తెగరించిపోతున్నావేంటే? నువ్వేనా కత్తిరిన కైఫ్ అనుకుంటున్నావా, సన్నీ లీ అనుకుంటున్నావా? నేను చూసి టెంప్ట్ అయిపోయి మీద పడిపోవడానికి. చేయం కొట్టేసిన పెదాలు, రూపాయి బిల్లంత కళ్ళు, సరిగ్గా నిలబడుతున్న సంకలోకి రావు. నువ్వు పెద్ద సెక్సీ ఫిగర్ కటింగు. నీ కోసం క్యూర్ గా చచ్చిపోతున్నావు మరి ఇక్కడ. యాదో చెప్పి మోహన్ చింపుడు చుట్టేసుకుని. అమ్మాయి అంటే ఇదే, దీనిది ఫిగర్ అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నా టైప్ కాదు, ఇది నా టైప్. దీన్ని చూస్తే చచ్చిపోయిన బాడీ కూడా లేచి డాన్స్ వస్తుంది. అది రాత్రిపూట నేను ఎవడో చూసాడు ఇంకో గుండెకి పోతాడు. గాట్ ఇట్? నౌ బ్యాంక్ ద డోర్. ఇది మామూలు కాదు. అలా ఎలా అంటాడు నన్ను? అఫ్ కోర్స్ నేను కట్రినా కైఫ్ కాదు, కానీ అబో యావరేజ్ గా ఉంటాను కదా. మన గ్రూప్ లో నేనే బెస్ట్ కదే. ఇంటర్మీడియట్ లో ఆ వెంకటేష్ గారు 3 నెలలు నా వెంట పడలేదు. నోటి కూర్చొని తిట్టాడు, రెడీ బాస్కెట్. ఆ కుర్రమోహంగాడు నన్ను కామెంట్స్ ఇస్తాడా? చెప్తా, అయిపోయాడు. అండ్ అదేవితో వైదేహి అంట, సీక్రెట్ ఐటమ్ గా ఉంది. దాన్ని చూపించి నన్ను ఇన్సల్ట్ చేస్తాడా? ఇద్దరిని పాతేసి పైన మూలకమ్మ పెట్టకపోతే నా పేరు వైదేహి కాదు, చీ దివ్య కాదు. ఓకే బాయ్. కామాక్షి, కామాక్షి, నేను నోట్స్ ఇచ్చేసాం కదా. కామాక్షి. రాములు, కామాక్షి ఏమైనా బిల్డింగ్ లో కనిపించిందా? నీకు నా గురించి తెలుసు కదా హిమ. నాతో పెట్టుకున్నాడా, చచ్చాడు. ఇంకా వాడి బతుకు బస్టాండే. ఇంతకి సినిమాకి వెళ్తున్నావా లేదా? లంచా? సూపర్ చికెన్ ఫ్రై చేశాను. చికెన్ ఫ్రెష్ గా ఉంటే ఆ టేస్టే వేరు. నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? చికెన్ లెగ్స్ నా ఫేవరెట్. స్మెల్ సెక్సీగా ఉంది. ఒకసారి చూడు, ఫోన్ పెట్టేస్తున్నాను, బాయ్. దివ్య కామాక్షి తింటావేంట్రా? మెంట్లెక్కిందా నీకు? అమ్మాయిలు తిక్కరైతే ఏమైనా చేస్తారు, అందులో ఇది దివ్య. ఆ సుమ్ ఎపిసోడ్ అప్పుడు మర్చిపోయావా? ఆయన తనకి అంత కోపం వచ్చే పని ఏం చేసావు నువ్వు? అంటే ఒక చిన్న ఫైట్ జరిగిందిరా. ఎందుకురా? మరి నాతో పిచ్చి పిచ్చిగా మాట్లాడేసరికి కాలిందిరా. అయినా నేను అన్నదాంట్లో తప్పేంటి? నిజమే చెప్పాగా. అమ్మాయిలకి హైట్, వెయిట్, బ్యూటీ ఇలాంటి విషయాల్లో నిజం ఎప్పుడు చెప్పకూడదు.
నిజం లాంటిది చెప్పాలి, నిజం మాత్రం ఎప్పుడు చెప్పకూడదు, గుర్తుపెట్టుకో. సర్లేరా, ఇప్పుడు ఏం చేయాలి? ఓ పని చేయి, ఇప్పుడు మొహం పెట్టావే అదే సేమ్ అదే ఎక్స్ప్రెషన్ తో ఐఎమ్ రియలీ సారీ అని చాలా స్వీట్ గా పిచ్చ సిన్సియర్ గా చెప్పు. కనీసం అట్లా యాక్ట్ చేయరా. ఓ తెగ బెంగ పెట్టేసుకున్నావు నీ మీద. ఇల్లంతా వెతికేశాడు. నాకంటే నువ్వే బెటర్. నువ్వంతా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. ఇది కూడా జస్ట్ టెంపరీ. ఆ వైదేహి ఇంట్లోకి ఎంటర్ అయిందా, నువ్వు కూడా ఫినిష్. కామాక్షి దొరికింది డార్లింగ్. నా బెడ్ కింద ఒక అట్టపెట్టో దూరి కూర్చుంది పేర్చిది. ఎంత టెన్షన్ పెట్టిందో తెలుసా? గాడ్. అరే అఫ్ కోర్స్ బేబీ, అయినా నీ బర్త్డే నేనేలా మర్చిపోతా. ఆల్రెడీ తాజ్ కృష్ణలో ఒక బ్యూటిఫుల్ క్యాండిల్ లైట్ డిన్నర్ బుక్ చేశా. గెట్ రెడీ ఫర్ బ్యూటిఫుల్ సూపర్ రొమాంటిక్ బర్త్డే. కుమ్మేద్దాం అక్కడ, ఏమంటావు? రెడీగా ఉండాలి, వచ్చి పిక్ చేసుకుంటా. ఐ లవ్ యూ శౌర్య. నిన్ను కలిసే వరకు నిజంగా నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు. బట్ నువ్వు, నీ మాటలు, ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ విత్ యూ. ఈ ప్రాసెస్లో ఎప్పుడు పడిపోయానో నాకే తెలీదు. అంటానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అంత సీన్ లేదు. వైదేహి, మిర్రర్ ఇమేజ్ ఆఫ్ శౌర్య. అమ్మయ్యా, లైఫ్ లో ఫస్ట్ టైం ఈ రేంజ్ లో అటాక్ ఇచ్చింది నువ్వే. గుడ్ అమ్మా, వెరీ గుడ్. నాతో ఉంటే నీకు రోజుకు థ్రిల్, గంటకు షాక్ ఉంటుంది. హే దివ్య, నువ్వేంటి ఇక్కడ? వైదేహి, దివ్య, దివ్య, వైదేహి. హలో. హాయ్. ఎవరు? కజిన్. యా, కజిన్ కజిన్. కూర్చో దివ్య. టేబుల్ సరిపోదుగా? అదేంటి, ఉండదు, ముగ్గురు, 4 చైర్లు ఉన్నాయి. మరి వాళ్ళు ఎవరు? ఎనీ ప్రాబ్లం? యా, నో, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. నాట్ యెట్. ఎవరు? ఫ్రెండ్స్. నో, అంతకన్నా ఎక్కువ, ఆల్మోస్ట్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ పంజాబీస్ ఏంటి? అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ లాగా, ఇంటర్ స్టేట్ మ్యారేజ్ అనమాట. హౌ ఇంట్రెస్టింగ్. కదా? ఎలా? ఎలా అంటే చెప్పు శౌర్య. ఓ చెప్తాను దివ్య, 1 minute. యా షూర్. నువ్వు పదా, ఈ ఫిట్టింగ్ ఏంటో. దివ్యగా బర్త్డే అంటగా? ఏం శౌర్య, ముందే చెప్పాలి కదా. సడన్ గా డిన్నర్ కి రమ్మంది, గిఫ్ట్ కూడా ఏం తేలేదు. మీరు రావటమే శౌర్య గిఫ్ట్ అంకుల్. ఇంతకీ అమ్మాయి ఎవరు? ఫ్రెండ్. దివ్య ఫ్రెండ్ కాదు, కజిన్ ఆంటీ. దివ్యాక కజిన్? లేదు, శౌర్య కజిన్. యా, కజిన్. కజిన్ సిస్టర్ హే? నీకు సిస్టర్ లేదుగా? వైదేహి ఉన్నారు కదా దివ్య, వెళ్దామా? మమ్మీ జ్యూస్. హలో ఆంటీ. హలో. ఆ అమ్మాయి చాలా క్యూట్ గా ఉందయా. అంకుల్, మీకు శౌర్య వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా తెలుసుగా? ఆఫ్ కోర్స్ బేటా, 15 years వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నాం. వాళ్ళ ఫ్యామిలీ నా ఫ్యామిలీ లాగే. అయితే వైదేహి నీకు ఎలా కజినో చెప్పు శౌర్య. అంకుల్ కి తన పేరెంట్స్ తెలుసుంటారుగా. బోలో బేటా. అంటే మా నాన్న కజిన్ తమ్ముడు ఉన్నాడుగా, శ్రీనివాసరావు. మొన్న బెంగళూరులో కలిసాం కదా. అయితే ఆయన కాదనమాట. మా అమ్మకి తమ్ముడు ఉన్నాడుగా, రాము. రాము అంకుల్ కూతురు. రాము అంకుల్ కి పిల్లలు లేరుగా? లేరు. రాము వాళ్ళ అన్నయ్యకి ఉన్నారుగా. వాళ్ళు చిన్నపిల్లలు అని చెప్పాడు మీ డాడీ. చెప్పాడు, చెప్పే ఉంటాడు. అయితే అదే కరెక్ట్ అయి ఉంటదిలే. ఓకే, ఈ అమ్మాయి నీకు ఎలా కజినో నాకు ఇంకా అర్థం కాలా. చెప్పాగా? లేదే. లేదా? మా అమ్మోళ్ళ ఫ్యామిలీ, మా నాన్నోళ్ళ ఫ్యామిలీ మొత్తం తెలుసుగా? తెలుసు. అంటే మా పూణే ఏంటి? తెలీదే. వాళ్ళ అమ్మాయి. మరి పూణే అమ్మాయి ఇక్కడేం చేస్తుంది? చదువుకుంటుంది. మరి ఇందాక నాకు మోడల్ అని చెప్పింది. మార్నింగ్ చదువుకుంటుంది. మోడలింగ్ చదువుకోవడం? మోడలింగ్ చేస్తూ చదువుకోవడం అంకుల్, మోడలింగ్ చదువుకోవడం. ఆంటీ నువ్వు మోడలా? అవును. శౌర్య చెప్పలేదా? చెప్పలే. నువ్వు వస్తున్నట్టే నాకు చెప్పలేదు తెలుసా? నాకు కూడా చెప్పలేదు. మాకు కూడా ఇక్కడికి వచ్చే వరకు ఏం చెప్పలేదు. శౌర్య బర్త్డే కేక్ కిదరే? నా బర్త్డే అని వీళ్ళకి ముందే చెప్పావా? ఏంటి, ఈ రోజు నీ బర్త్డే కూడానా? నీది కూడానా? అవును. వావ్ శౌర్య, సో ఎక్సైటింగ్. అవును, తట్టుకోలేకపోతున్నా. నాకు నీ గురించే చెప్పలేదు, ఇంకా బర్త్డే గురించి ఏం చెప్తాడు? హ్యాపీ బర్త్డే దివ్య. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. యూ వెల్కమ్. దివ్య ప్లీజ్ డూ సంథింగ్, నేను కాపాడు. ఎలా శౌర్య? నాకు రూపాయి బిళ్ళ కళ్ళు, బ్రెయిన్ పావ్లా, నేను ఎలా హెల్ప్ చేయగలను? ఐఎమ్ సారీ, రియల్లీ సారీ. ఇంకెప్పుడు నేనేమన్నా? నా చెప్పడి మొహ చింపిరి జుట్టు చూస్తే హెల్తీగా ఉన్నోడు కూడా చచ్చిపోతాడు. అలాంటి దాన్ని వాట్ కెన్ ఐ డూ? నువ్వు ఏం జిల్లా ఉంటావే, మిస్ ఓల్డ్ మిస్ యూనివర్స్ మిక్సీలో కొట్టినట్టు ఉంటావు. అప్పుడు నేను అన్నవని తూచు. నేను టెంప్ట్ అవ్వకూడదు అలా అనందాలి. ఏంటో నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నట్టు లేదు. ప్లీజ్ ఏ బాబు, ప్లీజ్ ప్లీజ్, నీ కాలు పట్టుకుంటాను. ఓకే, పట్టుకో. నేనా? ఎలా? అవును శౌర్య, మ్యారేజ్ గురించి చెప్పావా? మ్యారేజ్ ఏంటి? కిస్కా మ్యారేజ్? స్పూన్ దొరికేసింది. ఓకే కదా, హ్యాపీ కదా? కేక్ చేద్దామా? హ్యాపీ బర్త్డే. ముందు పెద్దలకి.